నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే నిన్న తెల్లవారుజామున మనం చూసుకుంటే మీనా అబ్దుల్లా మరియు మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీలపైన ఇరాన్ దేశం డ్రోన్లతో దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పేసి, అలాగే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందని చెప్పి కీలక ప్రకటన చేసింది. గత 24 గంటల్లో కువైట్ గగనతలంలోకి 18 ఇరాన్ డ్రోన్లను కువైట్ సాయుధ దళాలు గుర్తించగా వాటిలో విజయవంతంగా 13 డ్రోన్లను ధ్వంసం చేశాయి. 2 డ్రోన్లు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీకి చెందిన ఆపరేషన్ యూనిట్లను లక్ష్యం చేసుకున్నాయి. దీంతో పరిమిత స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కువైట్ పైన ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో తాజా పరిణామాలపైన మీడియా సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ 3 డ్రోన్లు ప్రమాదకర ప్రాంతం వెలుపల పడిపోయాయని తెలిపారు. మొత్తం 18 డ్రోన్లు వస్తే కానీ 13 డ్రోన్లు మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందనమాట. 3 డ్రోన్లు ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతాలలో కూలిపోయాయని చెప్పేసి 2 డ్రోన్లు మనం చూసుకుంటే ఒకటి మీనా అబ్దుల్లా రిఫైనరీ మీద, మరొకటి మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ మీద దాడి చేసినట్లయితే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గ్రౌండ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లోజివ్ ఇన్స్పెక్షన్ అండ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ యూనిట్ 11 నివేదికలను పరిష్కరించిందని చెప్పేసి ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే క్షిపణులు కానీ డ్రోన్లకు సంబంధించిన శకలాలు మీ చుట్టుపక్కల ఉంటే వాటి దగ్గరికి వెళ్ళకండి, వాటిని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని చెప్పేసి. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కొన్ని డ్రోన్లు పేలకుండా పడిపోతూ ఉన్నాయి. వాటి దగ్గరికి ఎవరు వెళ్ళవద్దండి. అవి చూస్తే కానీ మాకు సమాచారం అందిస్తే మేము అక్కడికి చేరుకొని వాటిని నిర్వీర్యం చేస్తామని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.